బట్ అక్కడ దాకా వెళ్ళి అసలు ఆ లొకేషన్ ఎలా ఉన్నది అనేది నేను చూపిస్తాను. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఉంది, చూశారు కదా, దేవతలు కనిపించారు కదా, కనిపిస్తే కనుక దండం పెట్టుకోండి. చింటూ సైలెంట్ గా ఉన్నాడు, చింటూ కరుస్తాడేమని భయం వేస్తుంది. అంతా సముద్రం దగ్గర అలలు వచ్చినట్టు వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎందుకంటే అది మన సేఫ్టీ కోసమే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసరికి జగద్గిరి గుట్టలో ఉన్నాం అనమాట. జగద్గిరి గుట్ట నుంచి ఇక్కడ నరిసి అని చెప్పి ఒక డైనమిక్ హీరో ఉన్నాడు. ఆ డైనమిక్ హీరోని తీసుకొని మనం అయితే ఏడుపాయలకు వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్ గా మనం వెళ్లే టయానికి ఏడుపాయలు మునిగిపోయిందని నేను న్యూస్ లో అయితే చూస్తున్నాను. బట్ అక్కడ దాకా వెళ్ళి అసలు ఆ లొకేషన్ ఎలా ఉన్నది అనేది నేను చూపిస్తాను. అండ్ మనం వెళ్లే దారిలో కూడా కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని వెరైటీ ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూసేయండి. ఇప్పుడు మనం వచ్చేసరికి ఐడియా జీడిమట్ల ఏరియాలో ఉన్నాం అనమాట. ఇక్కడ ఒక లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసారు కదా, రాళ్ల మీద అయితే కొంచెం శివుడు బొమ్మ ఉంది ఇటువైపు, అండ్ ఇటువైపు వచ్చేసరికి ఏనుగు బొమ్మ అయితే వేశారు. అండ్ ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్దాము. ఏ టెంపుల్ లోపలైనా సరే వీడియో నాట్ అలౌడ్ కాబట్టి నేను వీడియో అయితే మీకు చూపించలేను. అండ్ మీకు లాంగ్ లో చూస్తే చూసారు కదా, ఈ జీడిమెట్ల ఏరియా మొత్తం మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొండ పైన కూడా కొన్ని అపార్ట్మెంట్స్ అయితే కడుతున్నారు. మనం ఫస్ట్ తొందరగా ఇక్కడ దర్శనం చేసేసుకొని మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ కి అయితే వెళ్దాము. అండ్ మీకు అక్కడ లాంగ్ లో చూడండి ఇంకొక టెంపుల్ ఉంది, అది వచ్చేసరికి శివాలయం అనమాట. చూసారు కదా, మనం అయితే ఫస్ట్ ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని మనం మన ఏడుపాయల దగ్గరికి వెళ్దాం. ఇక్కడ శ్రీ నాగదేవత ఆలయం అని చెప్పి ఒకటి ఉంది, చూసారు కదా. అండ్ ఇది గృహలాగా ఉంది. యాక్చువల్ గా నాకు దీని లోపలికి వాము వెళ్ళొచ్చా, దీని లోపల చూశారు కదా మొత్తం గృహలాగా ఉంది. అక్కడ దాకా నేను చూపిస్తాను. యాక్చువల్గా ఇది నాగదేవత ఆలయం ఉన్నారు. చెప్పులు తీసేసి లోపలికి అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ చూశారు కదా ఈ ఏరియా ఎలా ఉందో, చూశారు కదా, దేవతలు కనిపించారు కదా, కనిపిస్తే కనుక దండం పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి తిరుపతిలో నుంచోబెట్టినట్టు రాళ్ళని నుంచోబెట్టారు, చూశారు కదా. అంటే నాకు తెలిసి ఏదైనా కోరికలు కోరుకొని ఇలా నుంచోబెడితే జరుగుతాయి అని చెప్పి నమ్మకం అనుకుంటా. లక్ష్మీ నరసింహస్వామి మెయిన్ టెంపుల్ కి అయితే వచ్చేసాం అనమాట. గర్భగుడి ఇక్కడే ఉంది, మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. ఇంకా అయితే టెంపుల్ ఓపెన్ చేయలేదు, చూసారు కదా, ఇక్కడైతే లాక్ వేసి ఉంది. చూసారు కదా, ఈ గేట్ లో నుంచి మనం లోపలికి వెళ్తే ఇటు బ్యాక్ సైడ్ మనకి మళ్ళీ ఇంకొక గేట్ ఉందనమాట. దర్శనం చేసుకుని ఇటు నుంచి బయటకు వచ్చేస్తాము. ఇక్కడ నుంచి మనం మళ్ళీ స్టెప్స్ ఎక్కేసి మళ్ళీ మనం వచ్చిన దారిలోనే కిందకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మెట్లు ఎక్కడానికి కూడా ఉంది. అంటే మనకి ఇదంతా బైక్ రూట్ కాకుండా మనకి స్టెప్స్ ఎక్కే దారి కూడా ఉందన్నమాట. అటువైపు నుంచి వస్తే మనకి స్టెప్స్ ఎక్కి పైకి రావచ్చు. అలా అక్కడ నుంచి టిఫిన్ చేద్దామని చెప్పేసి ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగాను. ఇక్కడ చూసారు కదా, బోండాలు, దోశలు, గారెలు, అన్ని పూరీలు, వెరైటీ అన్నీ ఉన్నాయి. అండ్ టేస్ట్ పరంగా అయితే ఎక్సలెంట్ కాదు కానీ ఓకే, బట్ ఈ ఏరియాలో అయితే తినొచ్చు, పర్లేదు, బాగానే ఉంది. అలా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ తాగాలి కదా, పక్కనే టీ షాప్ కూడా ఉంది. సో అక్కడికి వచ్చేసి 2 టీ అయితే తీసుకొని నేను మా ఫ్రెండ్ గారు అయితే తాగడం స్టార్ట్ చేసాము. టీ ఓకే, బాగానే ఉంది. అక్కడ నుంచి అలా కొంచెం ముందుకు రాగానే ఇదంతా మీకు కనిపిస్తుంది మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ అనమాట. అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మీకు బ్యాక్ సైడ్లో ఉంటుంది. అది రికార్డ్ చేయడం నేను కొంచెం క్రాస్ అయిన తర్వాత చూశాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది మనకి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ పక్కనే ఆనుకొని, చూశారు కదా అమ్మవారి టెంపుల్. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా ఎక్కడ ఆగకుండా మ్యాక్సిమం మనం మెదక్ ఉన్న ఏడుపాయల దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉందని విన్నాను, చూద్దాం. అసలు ఇప్పుడైతే క్లైమేట్ కూడా చూడండి, క్లైమేట్ కూడా చాలా చల్లగానే ఉంది. అండ్
మేఘాలు చూశారు కదా ఎలా ఉన్నాయో, కాసేపు ఏమన్నా ఎండ వస్తుంది, కాసేపు ఏమన్నా ఇలా మేఘాలు. అండ్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కనిపిస్తుంది వచ్చేసరికి ఎయిర్ ఫోర్స్ అనమాట. చూశారు కదా ఇక్కడ యాక్చువల్గా కెమెరా అంటే వీడియోస్ నాట్ అలౌడ్, బట్ మీకు ఇది బయట సైడే కాబట్టి నార్మల్గా మీకు చూపిద్దామని చెప్పేసి అయితే నేను రికార్డ్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసరికి నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియా అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ చూశారు కదా అట్టికాయలు అయితే అమ్మేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా కోతులు అయితే విచ్చలవిడిగా ఉంటాయి. అసలు ఎన్ని కోతులు ఉంటాయో ఒకసారి మీరైతే చూడండి, నేను మీకు వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా ఉంటాయి, దాదాపు ఒక 2 కిలోమీటర్స్ వరకు ఈ కోతులు అయితే ఇలా రోడ్డుకు అవతల వైపు యువతల వైపు అయితే ఉంటాయి. అసలు ఎన్నంటే వాటిని చూస్తేనే నాకు భయం వేస్తుంది, మీదకి ఎక్కడ దూకేస్తాయి అని చెప్పేసి. బట్ అవి అయితే ఏమి మీదకైతే దూకట్లేదు అనమాట. చూశారు కదా అసలు ఈ పడితే ఇవి చేసేస్తున్నాయి ఇక్కడ కోతులన్నీ. అండ్ అలా కొంచెం మనం ముందుకెళ్తే నర్సాపూర్ ఫారెస్ట్కి మనం ఆల్రెడీ వెళ్ళినాం, ఒక వీడియో అయితే చేశాను నేను. ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఆ గేట్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి లోపలికి ఎంట్రన్స్ మీకు ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వస్తుంది చూడండి గేటు, ఈ నర్సాపూర్ ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అవడానికి. మనం ఆల్రెడీ ఈ ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయ్యి అయితే మనం వీడియో అయితే చేసాము. ఇక్కడ ఫోన్పే అలాంటివి ఏమి ఉండవు అనమాట, ఓన్లీ క్యాషే క్యారీ చేయాలి. అండ్ అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువు వ్యూ అయితే చూపిస్తాను చూడండి. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది, ఎందుకంటే ఆ చెరువును కూడా నేను ఆల్రెడీ ఈ ఫారెస్ట్కి వచ్చినప్పుడు కవర్ చేశా. ఇప్పుడు వాళ్ళ పట్టణం వల్ల చూశారు కదా ఇదే అనమాట మీరు కనిపిస్తుంది చెరువు. యాక్చువల్గా అప్పుడు ఇంత వాటర్ అయితే లేవు, ఇప్పుడైతే మొత్తం అయితే మునిగిపోయినాయి. ఇప్పుడు మనం ఆ చెరువు వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి నేను చూపిస్తాను, చూసేయండి మీరు. ప్రజెంట్ అయితే మనం వచ్చేసరికి ఇక్కడ నర్సాపూర్ దగ్గర ఒక చెరువు అయితే ఉందన్నమాట. చూశారు కదా నా బ్యాక్ సైడ్ లో మొత్తం చాలా వాటర్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నర్సాపూర్ ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్ళాను, ఆ వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో కింద పిన్ చేస్తాను, లేకపోతే ఐ కార్డులో ఇస్తాను, అది కూడా చూసేయండి. అండ్ ఇప్పుడు వాళ్ళ బండి కదా, వాళ్ళ బండి అందుకు చూడండి అసలు ఎంత, అసలు మొత్తం వాటర్ అనమాట. అసలు ఫుల్గా అసలు రోడ్డు మీద కూడా వచ్చేస్తున్నాయి. అండ్ అసలు లోపల రావడానికి వే ఉంది కదా, వే కూడా మొత్తం అంతా వాటర్ ఫాల్స్ లాగా అసలు మొత్తం ఇంకా వాటర్ కలిసిపోతున్నాయి అనమాట. అండ్ ఇప్పుడు మేము స్టార్ట్ అయినప్పుడు అయితే మొత్తం మబ్బులు ఉంది. ప్రజెంట్ ఇప్పుడైతే ఎండ కూడా వచ్చేస్తుంది. చూసారు కదా నా బ్యాక్గ్రౌండ్, నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను వ్యూ కూడా, కొంచెం దగ్గరికి చూసేయండి. చూడండి చింటూ గాడు ఉన్నాడే, చింటూ సైలెంట్ గా ఉన్నాడు. చింటూ కరుస్తాడేమని భయం వేస్తుంది. అందుకని ఇక్కడ చూశారు కదా ఆ ఫ్లో, వాటర్ ఫ్లో అయితే అసలు చాలా బాగా వస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, మనం ఎక్కువ దూరం అయితే వస్తుందండి, కొంచెం దూరంగానే ఉండి చూద్దాం. దగ్గరకి వెళ్తే మళ్ళీ మనకే భయం మామూలుగా. ఇవన్నీ కొంచెం దగ్గరికి వెళ్ళి అలా చూపిస్తాను మీకు. వాటర్లో దిగటాలు అలాంటివి ఏమి ఉండవు మన దగ్గర, ఎందుకంటే అడ్వెంచర్లు అయితే మనం చేయము, జస్ట్ నార్మల్గా. ఈ వాటర్లో మొసళ్ళు గట్రాలు ఏమన్నా ఉంటాయేమో మరి బేబీ. మీకు అటు లాంగ్ లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి నర్సాపూర్ ఫారెస్ట్ లోపలికి అనమాట. ఇందా గేట్ చూపించాను కదా అది. ఇది వచ్చేసరికి అంతా వాటర్ అయితే ఉన్నాయి. చూసారు కదా అంతా సముద్రం దగ్గర అలలు వచ్చినట్టు వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మొత్తం గాలి అయితే వస్తుంది ఎదురుగా. అండ్ ఇక్కడ చూసారు కదా ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. యాక్చువల్గా ఇదైతే ఇప్పుడు ఓపెన్ లో అయితే లేదు, అమ్మవారి టెంపుల్ అని అనుకుంటున్నాను నేను. ఇక్కడ చిన్న చిన్న కోళ్ళు ఉన్నాయి, చుట్టుపక్కల ఇళ్ళు అయితే ఉన్నాయి, ఆ ఇళ్ళకి సంబంధించింది అనమాట ఇవన్నీ. అమ్మవారి టెంపుల్ డోర్లు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి ఇక్కడ. ఓకే మనం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, లేట్గా స్టార్ట్ అయ్యాము అండ్ లేట్గానే వెళ్తున్నాము. సో ఇంకైతే మనం స్టార్ట్ అయిపోయి డైరెక్ట్గా ఏడుపాయల దగ్గర అయితే ఆగుతాం. ఇక్కడ వచ్చేసరికి చూడండి జలపాతం లాగా అయితే కనిపిస్తుంది కదా, యాక్చువల్గా ఇది జలపాతం కాదు, ఆ రోడ్డు మీద వాటర్ అయితే వస్తున్నాయి ఇక్కడ. ఆ రోడ్డు మీద వాటర్ వచ్చి ఇదిగోండి ఇలా అయితే అలా చెరువులోకి అయితే కలిసిపోతున్నాయి అనమాట. ఇవి చూసారు కదా. విన్నారు కదా వాటర్ ఫ్లో సౌండ్ అయితే ఎంత బాగుందో వినటానికి, అందుకని చెప్పి అక్కడ సైలెంట్గా నేను ఏం మాట్లాడకుండా అయితే వినిపించాను. అలా కొంచెం ముందుకు రాగానే రోడ్డుకి అటువైపు ఇటువైపు బైక్స్ అయితే ఆపేసి అందరూ తొంగి చూస్తున్నారు ఇక్కడ అసలు ఏమైందా అని చెప్పేసి. ఇండియన్ మెంటాలిటీ ప్రకారం మనం కూడా బండి ఆపేసి అయితే చూద్దామని ఫిక్స్ అయ్యాము. అయితే అసలు చూద్దాం అక్కడ ఏం చేస్తున్నారు. అండ్ మనం అయితే బండి దిగి అందరూ తొంగి చూస్తున్నారని చెప్పి మనం వచ్చేసాం. ఇక్కడైతే చూసారు కదా చేలన్నీ అయితే మునిగిపోయినాయి అసలు వాటర్ వచ్చేసి. అండ్ ఇక్కడ అది కాకుండా వీళ్ళందరూ అసలు ఏం చూస్తున్నారంటే కింద అయితే
చేపలు అయితే పడుతున్నారు అనమాట. కొంతమంది ఉన్నారు, నేను వాళ్ళని చూపిస్తాను. ఇప్పుడు చూడండి, కింద వలలు వేసుకొని చేపలు అయితే పట్టుకుంటున్నారు. ఒక నలుగురు అయితే ఉన్నారు, చూశారు కదా ఇక్కడ. ఇలా వలలు వేసుకొని రెడీగా ఉన్నారనమాట. ఆ వాటర్ ఫ్లోకి చేపలు అయితే కొట్టుకొని వస్తాయి కదా, అవి అలా వచ్చి వలలో చిక్కుకుపోతాయి అని చెప్పేసి వాళ్ళు అలా అయితే మనకి వలను అరేంజ్ చేసుకొని అక్కడ పెట్టారు. అండ్ వీటిని పట్టుకోగానే ఇక్కడ ఫ్రెష్గా కూడా అమ్ముతున్నట్టు ఉన్నారు కొంతమంది అయితే. కొంతమంది అయితే ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళే వండుకొని తింటారు అనుకుంటా. చూశారు కదా, ఇటువైపు అయితే వీళ్ళు ఉన్నారు. అండ్ నెక్స్ట్ అటువైపు అయితే చూద్దాం. అటువైపు ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ గారు అటు నుంచి చూస్తున్నాడు. అండ్ ఇక్కడ చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే చేపలు ఏమన్నా పడితే కొనుక్కొని తీసుకెళ్ళడానికి అని చెప్పేసి. మనం ఇటువైపు చూస్తున్నాం కదా, ఇప్పుడైతే మనం అవతల వైపు అయితే వెళ్దాం. ఇది వచ్చేసరికి రెండో వైపు. చూశారు కదా, ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే కొంచెం లాంగ్లో ఉండి కర్రలు పట్టుకొని అయితే నుంచున్నారు. ఏంటంటే చేపల పైన అసలు కనిపిస్తున్నాయి అనమాట, అలా వాటర్లో కొట్టుకుపోతా. వాళ్ళు అలా కనిపించిన చేపలను ఆ కర్రతో కొట్టేసి వాళ్ళు తెచ్చుకున్న సంచుల్లో అయితే వేసుకుంటున్నారు. చూశారు కదా, మీకు ఎంతమంది ఉన్నారో. మీకు లాంగ్ అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా కొంచెం దూరంలో, అక్కడ అన్నమాట. అక్కడ వాళ్ళు కర్రతో చేపలను కొట్టేస్తున్నారు, కొట్టేసి కవర్లో అయితే వేసేసుకుంటున్నారు. అండ్ మీకు ఇక్కడ లాంగ్ అక్కడ ఎండింగ్ లాగా కనిపిస్తుంది కదా, ఒక కొండలాగా అలా చివర అక్కడ ఏదో చెరువు ఉందంట. ఆ చెరువులో అయితే కలిసిపోతాయంట మొత్తం అయితే. మనం ఏడుపాయల టెంపుల్ దగ్గరకు అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇక్కడైతే మీకు చూశారు కదా, మీకు లెఫ్ట్ సైడ్లో ఒక రూట్ అయితే కనిపిస్తుంది. ఆ రూట్లో తిరిగి 3 బ్రిడ్జెస్ అయితే ఉంటాయి, వాటిని అయితే క్రాస్ అవ్వాలి. అసలు ఆ బ్రిడ్జెస్ దగ్గర వాటర్ అయితే చాలా ఫ్లో ఉందంట. అసలు చూద్దాం అసలు ఎంత ఫ్లో ఉంటుందో అక్కడ. ఇక్కడైతే చూడండి, అసలు వాటర్ ఫ్లో అయితే అసలు మామూలుగా లేదు అసలు. అండ్ ఇక్కడ ఆగి వీడియో తీయటానికైతే పోలీసు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఒక పోలీస్ ఆమె ఉంది, ఆమె వచ్చేసరికి అందరినీ వీడియో చేస్తుంది అనమాట. అయినా సరే మనం మీకోసం, మన సబ్స్క్రైబర్ల కోసం అని చెప్పేసి మనం ఇక్కడ దిగి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను. చూశారు కదా, అసలు వాటర్ ఫ్లో అయితే ఇది చూడటానికి కూడా చాలా డేంజర్గా ఉంది. అసలు చూశారు కదా, అసలు ఎంత ఫోర్స్గా అయితే వస్తున్నాయి వాటర్. ఇటువైపు చూడండి, అసలు ఎంత ఫోర్స్గా అయితే వాటర్ వస్తున్నాయి, అసలు మామూలుగా అయితే లేదు. ఇక్కడ నుంచి చూడటానికి వ్యూ అయితే చాలా అదిరిపోయింది. కానీ ఇలా ఆగి వీడియో తీసుకోవటం చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి బ్రిడ్జ్ డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా మనకి అనుకుని ప్రమాదం అయితే జరగచ్చు. అందుకని ఇలాంటి సాహసాలు ఎవరు చేయదు. ప్రజెంట్ వచ్చేసరికి మనం మెదక్ ఏడుపాయల దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూశారు కదా, ఇది వచ్చేసరికి సెకండ్ బ్రిడ్జ్ అనమాట. ఫస్ట్ బ్రిడ్జ్ అయితే ఒకటి ఉంది, అక్కడ పోలీసులు అయితే ఆగనివ్వట్లేదు, ఎందుకంటే అది మన సేఫ్టీ కోసమే. ఇక్కడ ఎందుకంటే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉందన్నమాట. ఏదైనా జరగడానికి ప్రమాదాలు ఏమైనా జరుగుతాయో అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఎక్కువసేపు ఇక్కడ ఉండలేదు. సో మనం కూడా పోలీసు వాళ్ళకి సహకరించి ఇక్కడ ఎక్కువ టైం ఉండకుండా మన జస్ట్ మన యూట్యూబ్లో వీడియో కోసం అయితే వచ్చాం కాబట్టి వీడియో అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి అయితే మనం మళ్ళీ స్టార్ట్ అయిపోయి టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాం. అసలు టెంపుల్ మునిగిపోయిందని అన్నారు, బట్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉండిందో. చూసారు కదా వెనకమాల అయితే ఎలా ఉందో, వాటర్ ఫ్లో అయితే అసలు చాలా ఎక్కువ ఉంది. వాటర్ ఫ్లో వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ లాంగ్ లో వచ్చేసరికి మీకు ఒక డ్యామ్ లాగా అయితే కనిపిస్తుంది. యాక్చువల్ గా అది చాలా లాంగ్ లో ఉంది మనకి. ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మనం అక్కడ దాకా వెళ్ళడానికి కుదరదు. మీకు లాంగ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ నుంచి వాటర్ ఫ్లో కిందకైతే పడుతుంది కదా, అంటే వానలు ఏ విధంగా పడినాయో మీకు ఈ ఫ్లో చూస్తే అర్థమవుతుంది అనమాట. మనం ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి రీచ్ అయితే అయిపోయాం అనమాట. చూసారు కదా, ఇదైతే మెయిన్ గోపురం అనమాట. అసలు ఇక్కడ చూసారు కదా, అందరు ఇక్కడ ఏం చూస్తున్నారని మీరు అనుకుంటున్నారు కదా, ఒక్కసారి మీరు లుక్ వేసేయండి. చాలా అసలు మైండ్ పోతుంది మీకైతే. నాకైతే అసలు మైండ్ అయితే దొబ్బింది అనమాట అసలు ఆ విజువల్స్ చూడగానే. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ టెంపుల్ మొత్తం మునిగిపోయింది. అసలు చూసారు కదా, వాటర్ అయితే అసలు ఎంత ఫోర్స్గా అండ్ ఎంత ఫోర్స్గా అలా ఫ్లోటింగ్ అవుతూ వెళ్ళిపోతున్నాయో. అండ్ మీకు ఎదురు కనిపిస్తుంది టెంపుల్. యాక్చువల్గా అసలు అక్కడ దాకా మనం వెళ్ళి దర్శనం చేసుకొని రావాల్సింది. ఇప్పుడైతే ఇక్కడ బ్యారిగేడ్స్ ఇలా పెట్టేసి అటు వెళ్ళటానికి లేకుండా చేశారు. అంటే ఐ మీన్ అది చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఇక్కడ నుంచి మన అవతలకి వెళ్ళటానికి లేకుండా ఉందన్నమాట. చూశారు కదా, ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే అసలు విజువల్స్ అసలు ఎంత వరద అయితే ఉందో. ఇక్కడ మీకు అక్కడ చూపించాను కదా 3 బ్రిడ్జెస్, ఆ 3 బ్రిడ్జెస్ కింద కూడా వరద ఈ రకంగానే ఉంది. అండ్ ఈ రకంగా టెంపుల్ మునిగిపోవటం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి నేను విన్నాను. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు కూడా ఐడియా లేదు. ఈ రకంగా ఎప్పుడైనా వరద కనుక వస్తే మీరు కింద కామెంట్, మీకు తెలుసుంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి.
చూశారు కదా, మీకు అక్కడ అమ్మవారి గోపురాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ టెంపుల్ అయితే అసలు పూర్తిగా అయితే మనకి కనిపించకుండా అయితే ఉంది. ఇక్కడ చూశారు కదా అసలు ఎంత భయంకరంగా ఉందో. అండ్ చాలా మంది ఇక్కడ వరకు వచ్చి వీడియోస్ తీసుకొని వెళ్తున్నారు. కొంతమంది అయితే వాళ్ళ మొక్కులు అయితే ఉంటాయి కదా, ఆ మొక్కులు అయితే తీసుకోవడానికి కూడా వస్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీకు గోపురం ఉంది కదా, ఆ గోపురం దగ్గర పక్కన అయితే ఒడి బియ్యం సంథింగ్ ఏదో ఒక కౌంటర్ అయితే ఉంది. దాని గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి కొన్ని షాపులు కూడా ఉన్నాయన్నమాట. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉందంటే, ఏదైనా ఇప్పుడు అమ్మవారికి మొక్కుంటారు కదా యాటను బలిస్తామని చెప్పేసి, ఆ యాటను బలిచ్చడానికి అయితే ఇక్కడ ప్రాసెస్ అయితే జరుగుతూనే ఉంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసరికి చాలా చాలా దేశాలు కూడా ఉన్నాయన్నమాట. అసలు మామూలుగా అయితే అసలు వరద ఇప్పుడు ఈ రకంగా ఉంది కాబట్టి జనాలు అయితే లేరు. నార్మల్గా అయితే వాళ్ళ మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పేసి ఎప్పుడు వస్తూనే ఉంటారు. దేవాలయానికి దారి అని చెప్పేసి అక్కడ ఒక యారో మార్క్ కూడా ఉంది, చూశారు కదా. అసలు అదంతా మునిగిపోయి అసలు ఈ వాటర్ ఫ్లో చూస్తుంటే నాకైతే అసలు చాలా భయంకరంగా ఉంది. అండ్ చాలా డేంజర్ కూడా అనమాట. ఇక్కడ ఈ పోలీసు వాళ్ళు కనుక ఇక్కడ ఇలా సెక్యూరిటీ కనుక ఇవ్వకపోతే చాలా మంది అడ్వెంచర్లు చేద్దామని చెప్పేసి వీడియోల కోసం అని చెప్పేసి ఆ వాటర్లోకి వెళ్ళి కొట్టుకుపోతారని చెప్పేసి పోలీసులు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్యారికేడ్ దాటి పక్కకి అయితే వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే అక్కడ వాటర్ ఫ్లో అలాంటిది. అంటే మనం చూడటానికి మనకు భయంకరంగా ఉన్నా మనం సాహసం చేద్దామని చెప్పి పోతాం అక్కడికి. అందుకని చెప్పేసి వాళ్ళు ఫైనల్గా ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పేసి వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉన్నారు. అది మన సేఫ్టీ కోసం. సో అది అర్థం చేసుకొని పోలీసు వాళ్ళకైతే మనం సహకరించాలి. సో ఇక్కడ దాకా ఇప్పుడు రిస్క్ చేసి రావద్దు ఎవరు. అండ్ వరదలు అన్నీ తగ్గిన తర్వాత అయితే మీరు అమ్మవారి దర్శనానికి అయితే రావచ్చు ఇక్కడికి. ఇక్కడైతే ఒక ఫ్యామిలీ అయితే వస్తున్నారు చూడండి. వాళ్ళైతే యాటను బలిస్తామని మొక్కున్నట్టున్నారు. సో వాళ్ళ మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పేసి అయితే వాళ్ళు 2 యాటలను తీసుకొని అయితే వచ్చేసారు. అండ్ ఇక్కడ మనకి కొంచెం మన అటు సైడ్ చూసుకుంటే మొత్తం మటన్ కట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసి పీసెస్గా కట్టి ఇక్కడే కుక్ చేసి కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ చూసారు కదా కోతులు. అసలు కోతులు ఎక్కడికి వెళ్ళినా మాత్రం మనల్ని అయితే వదిలిపెట్టవు. అసలు మన చేతులు ఏమన్నా ఉన్నాయి అంటే మాత్రం ఎగబడి తిట్టమే. చూసింది కదా ఒక బొజ్జి కోత అయితే వాళ్ళ మమ్మీని పట్టుకొని అలా ఉంది. అండ్ ఇక్కడ అయితే వీళ్ళు రెడీగా ఉన్నారనమాట ఇప్పుడు ఈ 2 యాటలను బలి ఇవ్వడానికి. ఇక్కడైతే కొన్ని బస్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, పాస్ చేసుకొని చూడండి. ఇక్కడైతే చూసేయండి చింటూ బాయ్స్ అయితే ఉన్నారు. ఈ అయితే 2 కలిసి షెడ్ ఎక్కారు. మొత్తానికి ఏదో పెద్ద ప్లానింగే వేస్తున్నారు ఈ చింటూ బాయ్లు. ఈ చింటూ బాయ్లు నాకు తెలిసినంత వరకు ఎక్కడ వంట చేస్తున్నారా అని చెక్ చేస్తున్నట్టున్నారు. షెడ్ ఎక్కి వంట చేసి మొత్తం సెటప్ అయిపోయిన తర్వాత వాళ్ళ బ్యాచ్ మొత్తానికి ఒక విజిల్ వేసి చెప్తారనుకుంటా. అన్నీ కలిసి ఆ వంట దగ్గరికి వెళ్ళేసి రచ్చ చేద్దామని చూస్తున్నారు. ఇదేదో పెద్ద ప్లానింగ్ లాగా ఉంది చింటూ బాయ్ది. చూశారు కదా ఈ చింటూ బాయ్లు అసలు ఎట్లా దిగుతారో నాకే అర్థం కాదు. అక్కడ నుంచి జంప్ చేస్తారేమో. చాలాసేపు చూశాను బట్ అయితే జంప్ చేయలేదు. ఏడుపాయల టెంపుల్ దగ్గర నుంచి కొంచెం మనం ముందుకైతే వచ్చేసాం అనమాట. అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. సో ఇప్పుడు లంచ్ టైం కాబట్టి ఇక్కడ దావత్ రెస్టారెంట్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఫుడ్ ఎలా ఉందో చూద్దాం లోపలికి వెళ్ళి. ఈ హోటల్ అయితే చూడండి ఇక్కడ క్యాబిన్స్ టైప్ లో కూడా ఉన్నాయి. మొత్తం టోటల్ 10 క్యాబిన్స్ ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా ఉంది లోపల, ఏసీ డైనింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఏడుపాయలు మనం వెళ్తున్నాం కదా, ఏడుపాయలు ఇటువైపు వెళ్తే ఏడుపాయలు. అండ్ ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతే మనం హైదరాబాద్ వెళ్తాం అనమాట. సో ఈ హోటల్ నేమ్ వచ్చేసరికి దావత్. ఫుడ్ అయితే బాగుంది. నేను తిన్న వాటి వరకు అయితే బాగుంది. ఎవరైనా ఒకవేళ ఏడుపాయలు వచ్చి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ ట్రై చేయొచ్చు. మేము వెళ్ళేటప్పుడు అయితే వాన్ లేదు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏం పర్లేదు. మన దగ్గర అయితే రెయిన్ కోట్లు అయితే రెడీగా ఉన్నాయి. సో మనం బైక్ పక్కన ఆపి రెయిన్ కోట్లు అయితే సెటప్ చేసుకున్నాం. అండ్ మన దగ్గర హెల్మెట్ ఉంది. ఇందాక చూశారు కదా అసలు ఫుల్ వాన. ఆ వాన పడుతుందని చెప్పి రెయిన్ కోట్ అదంతా తీసుకొని నానా హంగామా చేసుకొని కొంచెం ముందుకు రాగానే ఈ పైన చూడండి, నా పైన ఎండ అసలు మామూలుగా రావట్లే అసలు. అంటే రెయిన్ కోట్ కూడా తడిచింది కూడా ఆరిపోయిందిలేండి. అంతా ఫుల్గా అయితే అసలు ఇక్కడ ఎండ కూడా కొట్టేస్తుంది, బాగా వెచ్చగా ఉంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ దిగి రెయిన్ కోట్లన్నీ మళ్ళీ బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. మళ్ళీ మధ్యలో ఎక్కడైనా పడితే కనుక మళ్ళీ అప్పుడు ఆగి మళ్ళీ రెయిన్ కోట్ వేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఉమా మహేశ్వర స్వామి ఆలయం అనమాట, శివుని టెంపుల్. అండ్ ఇక్కడ చూశారు కదా ఒక గృహలాగా అయితే ఉంది. ఆ గృహ లోపలికి అయితే మనం వెళ్దాం ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసరికి కైలాసగిరి స్వరంగ మార్గం అనమాట. ఇప్పుడు మనం దీని లోపల నుంచి వెళ్తే అసలు ఏమొస్తుంది అని అయితే చూడాలి. ఇక్కడ చూశారు కదా మనం అయితే లోపలికి ఇప్పుడు అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ అయితే కొంచెం దారి అయితే కొంచెం ఉంది, ఎక్కువ అయితే లేదు.
ఇలా మనం లోపలికి ఇలా ఎంటర్ అవుతూ ఉన్నాము. ఇక్కడ మనం కొంచెం ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే అమ్మవారు అనుకుంటా, ఐ మీన్ కాళికామాత సంథింగ్ ఇక్కడైతే చూశారు కదా ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి నాకు ఎటు వెళ్ళాలో అర్థం కాక నేను ఏం చేశానంటే వెనక్కి తిరిగి వచ్చేసాను మళ్ళీ. యాక్చువల్గా నేను బయటకు వచ్చిన తర్వాత తెలిసింది అటు మనకి రైట్ సైడ్ నుంచి మళ్ళీ వే అయితే ఉంటుంది అనమాట. మనం ఇటువైపు నుంచి ఇక్కడ స్టెప్స్ నేను చూపిస్తాను చూడండి. నేను వెళ్ళాను అక్కడ, అది నాకు తెలియక ఏంటంటే అక్కడ దాకా వెళ్ళి ఇంకా వే లేదు అని చెప్పేసి నేనైతే బయటకు వచ్చేసాను. మీకు అక్కడ లాంగ్ కనిపిస్తుంది కదా స్ట్రైట్గా, అది వచ్చేసరికి శివాలయం అనమాట. ఇక్కడ వచ్చేసరికి చూశారు కదా, ఇక్కడ దేవాలయానికి దారి అని చెప్పి ఒక యారో మార్క్ అయితే అట్టేసింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మామూలుగా ఒక చిన్న టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ లోపల వచ్చేసరికి మన వినాయక స్వామి అయితే ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ ఇందాక చూపించాం కదా శివుడు అండ్ హనుమంతుడు అయితే ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళడానికి అయితే ఈ స్టెప్స్. అండ్ మీకు ఇక్కడ పక్కన ఒక చిన్న గల్లీలాగా అయితే కనిపించింది. యాక్చువల్గా ఆ గల్లీలో నుంచి మనం బయటికి రావచ్చు ఇందాక వెళ్ళిన గృహలో నుంచి. అండ్ ఇది వచ్చేసరికి టెంపుల్ ఏరియా అనమాట. చూశారు కదా, యాక్చువల్గా మనం ఏంటంటే టైంలో వచ్చాం కాబట్టి టెంపుల్స్ అయ్యి ఓపెన్లో అయితే లేవు. జస్ట్ మీరు చూస్తారని చెప్పేసి నేను టెంపుల్ లోపల అయితే చిన్న చిన్న విజువల్స్ అయితే తీశారనమాట. చూశారు కదా, ఇదైతే అసలు మామూలుగా మీరు పాత వీడియోస్లో అయితే చూడండి ఈ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ గురించి. అసలు శివరాత్రి రోజు అయితే అసలు ఎంతమంది ఉంటారంటే అసలు చాలా బారులు అయితే ఉంటారనమాట. సో ఈ విధంగా మనం అయితే అక్కడ ఏడుపాయల టెంపుల్కి వెళ్ళి ఇలా మధ్యదారిలో కనిపించిన కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ని మనం కవర్ అయితే చేసుకున్నాము. సో ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.